ఇదిగో చూస్తున్నారుగా, అదేనండి జమీందారు గారి ఇల్లు. ఈయనేనండి పెనుగొండ రుద్రరాజు. వీళ్ళ తాతగారు బొబ్బిలి సంస్థానంలో సైనికులకి యుద్ధ విద్యల్లో శిక్షకుడిగా ఉండేవాడు. అందువల్ల వీళ్ళని యుద్ధ వీరుల కుటుంబం అంటారు. ఆచార సంప్రదాయాలు పాటించడం వీళ్ళకి అలవాటు. అన్ని దానాల్లోకి అన్నదానమే గొప్పదని రోజు 50 మందికి అన్నదానం చేస్తూనే ఉంటారు. అంతటి పెద్ద మనిషే ఈ రోజు అందరిలో చిన్నతనం తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? వెయిట్ అండ్ సీ. మూడో పెళ్లి చేసుకోవడానికి పిల్లని చూడడానికి వచ్చారు. నమస్కారం. బావా ఆపండి, మా చెల్లెలు వాంతులు చేసుకుంటుంది. అరే కడుపులో తిప్పి ఉంటుంది బామర్ది. కడుపుతో ఉంది బావా, డాక్టరే చెప్పాడు. క్షమించండి, బిడ్డలే పుట్టరని చెప్పిన దానికి మళ్ళీ నెల తప్పింది. ఒక 9 నెలలు పెండింగ్ పెడదామంటారా? పుట్టేది మళ్ళీ ఆడపిల్ల అయితే ఇక్కడికే వస్తా. ఈయన గారికి 2 భార్యలు. మొదటి భార్య పెనుగొండ మాధవి. ఆమెకు 4 కూతుళ్ళు. మనకు మగపిల్లాడు లేడే. నాకిక మీదట బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారుగా, లేకపోతే మీ కోరిక తీర్చేదాన్ని. ఒక చిన్న ఆలోచన, నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అయితే అమ్మాయిని చూశారు? కాదు కాదు, అది ఉత్తిని ఒక ఎవరితో సవితిగా వచ్చి నాతో గొడవ పడే కంటే నా చెల్లెలే నా సవితిగా వచ్చి నాతో గొడవ పడచ్చు కదా. తన చెల్లెలు భార్గవం తీసుకొచ్చి భర్తకే ఇచ్చి పెళ్లి చేసి సంతోషపడ్డ మహా ఇల్లాలు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారే, అలాగే జరిగింది. పెద్ద భార్య కూతురు మంగమ్మ తనతో చదువుకుంటున్న వాడినే ప్రేమించి గర్భవతి అయింది. మన ఇంటికి ద్రోహం చేశాడు, నరికేద్దాంరా. ఏమండి, విన్నదాన్ని బట్టి మంచి కుటుంబం అని తెలిసింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దామండి. తల్లికి 9వ నెల, కూతురికి 7వ నెల. మా ఊరంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు మా. ఆవు కడుపుతోంది, దూడ కడుపుతోందని. 2వ భార్య భార్గవికి ప్రసవించే టైం వచ్చేసింది. భయపడుకో, కొంచెం కొంచెం ఏమైంది? మన అయ్యగారికి బిడ్డ పుట్టినట్టుందా? 3 అరుపులో 5 అరుపులో తెలియలేదురా. ఈసారి కూడా ఆడపిల్ల పుట్టిందా? పాపం అయ్యా మన అయ్యగారా. ఏమండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే ఊరు నవ్వకపోయినా బంధువులందరూ నవ్వుతారండి. అమ్మాయి ప్రసవానికి వచ్చింది. నేను చెప్పేది వినండి. మీకు మగపిల్లాడే కదా కావాలి. ఆ దేవుడు మనకు తప్పకుండా మగపిల్లాన్ని ఇస్తాడు. నాన్న, మీకు ఆడపిల్లలంటే ఇష్టం ఉండదా? ఇలా రండిరా, కూర్చోండిరా, కూర్చోండి. ఏంట్రా, మీరంటే ఇష్టం లేకనా మీ అందరికీ రాణి అని పేరు పెట్టింది? ఇలా చూడు, మంగమ్మ రాణి, విజయలలిత రాణి, సంయుక్త రాణి, ఝాన్సీ రాణి. ఇదిగో కొత్తగా ఒకరు వచ్చారే, పద్మావతి రాణి. మీరందరూ ఇక్కడ రాణుల్లో పెరగాలి, మెట్టింట్లోనూ రాణుల్లో బతకాలని కదా మీకు అందరికి రాణి అని పేరు పెట్టుకున్నాను. కానీ మీ నాన్న చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసుకోవడానికి ఓ యువరాజు కావాలి కదా. ఇందులో ఓ ట్విస్ట్ ఏంటంటే కూతురు మంగమ్మకి ఓ మగపిల్లాడు పుట్టాడు. నాన్న, బాగుండు తల్లి. మీకు కావాల్సింది మగపిల్లాడే కదా, వీణి తీసుకోండి నాన్న. ఇవ్వు. పెనుగొండ రుద్రరాజు కొడుకుగా ఇక్కడే పెరుగుతాడు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు నాన్న. మీ నాన్న మనసుని పుణికి పుచ్చుకున్నావే. వినడానికి చాలా సంతోషంగా ఉంది. బుల్లిబాయ్ పుట్టిన సంతోషంలో ఓ 5,000 మందికి అన్నదానం ఏర్పాటు చేయమని చెప్పండి. అయ్యగారికి ఏం పేరు పెడదాం? నరసింహరాజు. అమ్మా, నువ్వు చెప్పిన విషయం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో తీసుకో. ఎంతైనా మనవడే మన కొడుకు ఎట్టవుతాడు? ఎప్పటికైనా నా రక్తం పంచుకున్న వాడే నా కొడుకు అవుతాడు. ఏంటి తప్పించుకుందామని చూస్తున్నారా? చిన్న బాబు నాకు కావాలి. ఇదండి చాలా ముఖ్యమైన మ్యాటర్. ఆ నరసింహరాజు ఎవరో తెలుసా? నేనే. ఆ మంగమ్మ మా అమ్మే. అరటికల్లు తీసుకెళ్లేవాడు. మంచి వార్తే, అమ్మాయి నీళ్లు వేసుకుంది. ఇక మీద పిల్లలే పుట్టరని చెప్పారు. ఈసారి ఎవరు పుడతారో అని ఒకటే టెన్షన్. గాడ్ ఈజ్ గ్రేట్. అయ్యగారు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్ని గుళ్ళలోనూ మీకు మగపిల్లడు పుట్టాలని పూజలు చేస్తున్నామండి. ఈ రోజు చాలా మంచి రోజు అండి. అమ్మవారు రాక్షసుని సంహరించిన రోజండి. మొత్తానికి పెద్ద భార్యకి 5వ బిడ్డ పుట్టింది. అక్క ప్రసవాన్ని చెల్లిలే చూసింది. ఇన్నాళ్ళకి చిన్నబాబు పుట్టాడు. ఎంత సంతోషంగా ఉందో అంత భయంగానూ ఉందే. ఎందుకండి? 5 అక్కలు, 5 బావులు, ఒక్కొక్కడికి ఎంతమంది పుడతారో
అందులో ఎందరు నేను చేసుకుంటే బావనే చేసుకుంటానని ఒంటికాల మీద నుంచుంటారు. బావల, మరదళ్ళ, తమ్ముళ్ళ, కొడుకుల, మనవాళ్ళ, ఇంతమందితో ఎలా వేగుతాడో అర్థం కావట్లేదే. ఎవడ్రా నువ్వు? మా అమ్మాయితో మాట్లాడుతున్నావు? ఊరు పరువు కాపాడాలి, నువ్వు గెలుస్తావు. కృష్ణంరాజు 3వ ప్లేస్ లో కూడా రాకూడదు. ఆడి వల్ల కాదులే అన్న. పెనుగొండ రుద్రరాజు కన్యారాశి చిత్తా నక్షత్రం. పెనుగొండ మాధవి వృషభ రాశి రోహిణి నక్షత్రం. పెనుగొండ భార్గవి కుంభరాశి పూర్వభద్ర నక్షత్రం. అమృతవల్లిదేవి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం. తామర పువ్వుల చంద్రయ్య మల్లెతావుల సూరయ్య రావట్లేదు కదా? అయితే తప్పకుండా తామర పువ్వుల చంద్రయ్య వస్తాడని. చిన్నబాబుకి 5 రెక్కలు కదా, ఈయన పెద్దక్క మొగుడు. అంటే మా నాన్న పబ్లిసిటీ పిచ్చోడు. మంగమ్మ ఏమండి బస్తీ మనండి చీకటి పడ్డాక పోకూడదు, టైం అయింది అయ్యయ్యా. విజయలలిత మల్లెతావుల సూరయ్య. మినీ బస్ వెళ్ళే చోటికి టిప్పర్ రాదని తెలీదా? నువ్వు వెళ్ళొచ్చేవే. ఈ జన్మలో మీరు మారరు. ఈయన 2వ అక్క మొగుడు. అక్కా చెల్లెల్ని అన్నదమ్ములే చేసుకున్నారు, కానీ అన్నకే తమ్ముడికి ఒక్క క్షణం కూడా పడదు. సంయుక్త పోటీకి ఎంతమంది వస్తేనే నా తమ్ముడే గెలుస్తాడు. మాణిక్యం ఊరికి సపోర్ట్ చేయకుండా మీ తమ్ముడు కలవాలని దేవుడు కోరుకుంటున్నావే. బృందావన రాధమ్మ మేషరాశి భరణి నక్షత్రం. ఇది 3వ అక్క కూతురు. ఝాన్సీ రాణి మన ఊర్లో ఏం జరిగినా నా తమ్ముడు ఒక్కడే ముందుంటాడు. రాజా చంద్రమౌళి. అబ్బో నీ తమ్ముడు పురాణం తట్టుకోలేను. మా అమ్మ పద్మావతి మకర రాశి శ్రవణ నక్షత్రం. ఇది 5వ అక్క, మా చిన్నమ్మమ్మ కూతురు. తనకు ఒక్కతే కూతురు. నేను ఇందిరా ప్రియదర్శిని వృషభ రాశి రోహిణి నక్షత్రం. నరసింహరాజు ధనుర్రాశి. ఆర్ని ఎంత పని చేశారే, ఇంత ఆనందాన్ని ఇన్నేళ్లు దక్కకుండా చేశారా? మనిషికి మించి పశువులకి ఎంత ఫాలోయింగో చూడండి. ఈ రోజు జరగబోయే ఎడ్ల పందాలకు అన్ని జట్లు రెడీగా ఉన్నాయి. ఈ పందెంలో మా మామయ్య కృష్ణరాజే గెలవబోతున్నాడు. ఎడ్ల పందెంలో మా మామయ్య గెలవాలి. మామయ్య అంటే పేరు పెనుగొండ కృష్ణన్ రాజు. శివగోత్రం హస్త నక్షత్రం కన్యారాశి. అందరూ రెడీయా? రెడీ? 1 2 3. ఇక్కడ ఆడేంటి?
రామచంద్రరాజు ఇద్దరు కలిసే చదువుకున్నారు. 4వ తరగతి నుంచి ఇద్దరికి పడి చావదు. తమ సేవా సంస్థల ద్వారా చాలా మంది పేద విద్యార్థులకు నమస్తే యా కంగ్రాచులేషన్స్. మన సంప్రదాయాన్ని మీలాంటి వాళ్ళే కాపాడుతున్నారయ్యా. సూర్య గారండి ఒకటి సరిపోదన్నయ్యా, 3 కావాలి. అదేంటి? నేను గెలిచానంటే తమ్ముళ్ళు పరిగెత్తబట్టే కదా. ఇది కరెక్టే. ఇప్పుడు మీకు పేరు కృష్ణరాజ్ అండి. రెబల్ స్టార్. సూర్య గారు మా తమ్ముడు కప్పిస్తున్నారు.